గైస్, వెల్కమ్ టు జూనియర్ హ్యాక్. ఈరోజు డిఎన్ఎస్ స్కోపింగ్ అటాక్ సినారియో గురించి చెప్పుకుంటున్నాం. సో డిఎన్ఎస్ అటాక్ సినారియో గురించి తెలవాలంటే మనం డిఎన్ఎస్ అటాక్ అంటే ఏందో తెలవాలి కదా. సో హౌ డిఎన్ఎస్ అటాక్ వర్క్స్. సో నేను దీని గురించి నార్మల్గా ఒక ప్రజెంటేషన్ అని క్రియేట్ చేసిన. సో ఇది ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ప్రజెంటేషన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే అందుకని ప్రజెంటేషన్ లాగా క్రియేట్ చేసిన. ఫాస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికే ప్రజెంటేషన్ అనేది క్రియేట్ చేసిన. సో చూడండి, హౌ డస్ డిఎన్ఎస్ అటాక్ వర్క్. టు అండర్స్టాండ్ హౌ డిఎన్ఎస్ అటాక్ వర్క్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఫస్ట్ అండర్స్టాండ్ హౌ డిఎన్ఎస్ వర్క్స్. సో డిఎన్ఎస్ అనేది ఎలా వర్క్ చేస్తుందో మనం ఫస్ట్ అనేది తెలుసుకోవాలి, డిఎన్ఎస్ స్కోపింగ్ ఇవన్నీ. సో డిఎన్ఎస్ మెకానిక్స్, సో ఇవి ఎట్లా వర్క్ చేస్తాయో తెలుసుకోండి. సో డిఎన్ఎస్ వర్క్ బై యూజింగ్ hierarchical system of name servers that store information about domain names and their corresponding IP address when a user types a domain into their own browser. So when a user types a domain name into their own browser, సో అంటే ఇది అర్థమైంది అనుకున్నా. when a user types a domain name in their own browser. సో డొమైన్ నేమ్ అంటే ఇప్పుడు గూగుల్లో అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇన్స్టాగ్రామ్ అనేది టైప్ చేస్తున్నాం. సో ద బ్రౌజర్ సెండ్ ఏ డిఎన్ఎస్ క్వెరీ టు ఏ లోకల్ డిఎన్ఎస్ రిసాల్వర్ విచ్ దెన్ లుకప్స్ ద ఐపీ అడ్రస్ associated with domain name. So which the DNS resolver have the IP address, it sends the query to root DNS server which redirect into authoritative DNS server for the domain. The authoritative DNS server then responds to the query with the correct IP address. సో ఇక్కడ ఏమవుతుందంటే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, నార్మల్గా ఇప్పుడు గూగుల్లో నేను ఇవన్నీ సెర్చ్ చేసిన. ఇప్పుడు బబ్సూట్ అనేది ఉన్నది, బబ్సూట్తో ఇప్పుడు బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తున్నాము. సో బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తున్నప్పుడు నేను బ్రూట్ ఫోర్స్ అటాక్ చేస్తున్నప్పుడు సో ఇది 4000 షేర్ ఉంది, 4000 షేర్ ఉన్నది. సో ఇప్పుడు 4000 షేర్ ఉన్నప్పుడు ఇది ఇన్స్పెక్ట్ చేస్తున్నా. సో ఇన్స్పెక్ట్ చేసి, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ 4999 ఉంది కదా. సో ఇక్కడ వేస్తే ఎంత ₹1 అనేవి పెట్టేస్తున్నాం, ఎంటర్. సో ఇక్కడ రౌండ్ క్లిక్ చేస్తున్నాం. సో ఇది ₹1 అని చేంజ్ కాలేదు. ఇప్పుడు రీలోడ్ చేంజ్ చేస్తే మళ్ళీ ఇది 4999 చేంజ్ అవుతుంది. సో ఇప్పుడు బబ్సూట్లోకి ఇప్పుడు ఇది రీడైరెక్ట్ చేసి మనము మధ్యలో దీన్ని ఇప్పుడు రీడైరెక్ట్ చేస్తాం కదా బబ్సూట్లోకి రీడైరెక్ట్ చేస్తే ఈ లింక్ అనేది అక్కడనే ఆగిపోతుంది. దీని ప్రైస్ అనేది లింక్ ఆడ రీడైరెక్ట్ చేస్తాం కదా, ఇంటర్సెప్ట్ చేస్తాం కదా. సో ఇంటర్సెప్ట్ అనేది ఉంటుంది బబ్సూట్లో. ఆ ఇంటర్సెప్ట్ అనేది ఆడికి మనం స్టాప్ చేస్తాం. ఆడికి స్టాప్ చేసిన తర్వాత సో ఇక్కడ మీకు ఏమైనా ఉంది, రిసాల్వర్ డజంట్ హ్యావ్ ద ఐపీ అడ్రస్, ఇట్ సెండ్స్ ద క్వెరీ టు ఏ రూటర్ డిఎన్ఎస్ సర్వర్ which redirect to the authoritative DNS servers for the domain. The authoritative DNS server then responds to the query with the correct IP address. సో మనకి ఈ రేట్ అనేది అట్లే ఉంటుంది. సో మనం అక్కడ చేంజ్ చేస్తాం, మనం ఆ ఇన్బాక్స్లో అనేది చేంజ్ చేస్తాము. సో మనం మళ్ళా ఆ క్వెరీ కాడ మనం చేంజ్ చేసేసి మళ్ళీ మనము దానికి మనం వెబ్సైట్కి అనేది రీడైరెక్ట్ చేసేసి మనం దాన్ని ఐపీ అడ్రస్కి సెండ్ చేస్తాం. సో ఐపీ అడ్రస్ సెండ్ చేసిన తర్వాత ఇది ఇంటర్సెప్ట్ అవుతుంది. సో ₹1 అనేది చేంజ్ అవుతుంది. సో ఇక్కడ డిఎన్ఎస్ సర్వర్ అనేది బ్రూట్ ఫోర్సింగ్ చేసినాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ బ్రూట్ ఫోర్సింగ్ చేసినాం ప్రైస్తో. సో అది నేను చెప్తున్నా డిఎన్ఎస్ మెకానిక్స్ ఇవన్నీ. సో ఇది మీరు ఒకసారి చూసుకోండి, స్క్రీన్ షాట్ అన్న తీసుకోండి. సో తొందరగా వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా అట్లా. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. సో ఇవన్నీ మళ్ళీ నెక్స్ట్ టాపిక్కి ఇంపార్టెంట్ కదా అట్లానే. సో ఇప్పుడు అది టాపిక్ చెప్పుకుందాం.
161. So 161 dash h. సో 161లో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయి. సో మనము ఫస్ట్ 161లో మనకి ఒక ఫైల్ అనేది కావాలి. సో ఫైల్ క్రియేట్ చేసుకోవడానికి మనకి ఈ ఆప్షన్ కావాలి. 30 ఇక్కడ ఏ నెంబర్స్ అయినా కొట్టచ్చు. క్రంచ్ అనేది ఒక కోడ్, ఇది క్రంచ్ 33 ABC మీరు ఏదైనా ఇవ్వండి, కానీ ఇదే టెక్స్ట్ ఉండాలి. మీరు ఫైల్ నేమ్ ఏదైనా క్రియేట్ చేసుకోండి. నేను pu public.txt అని పెట్టుకుంటున్నా. సో క్రియేట్ అవుతుంది. సో క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్యాట్తో ఓపెన్ చేద్దాం. public.txt. సో మనకి ఇందులో అనేది ఓపెన్ అయిపోయింది. సో public.txt అనేది ఓపెన్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలంటే 161 డాష్ C ఇవ్వాలి. సో 161 డాష్ C ఇది పబ్లిక్ ఫైల్ ఇవ్వాలి. సో మనకి ఇక్కడ ఏమనుంది, కమ్యూనిటీ ఫైల్ అంటే మనకి ఇప్పుడు కమ్యూనిటీ ఫైల్ ఏంది, public.txt. ఇప్పుడు మనము ఐపీ అడ్రస్ అనేది ఇవ్వాలి. మీ కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకొని చూడండి. మీ డిఫాల్ట్ గేట్వే 168.29.1. ఓకే, స్పానింగ్ 1 హార్స్ 27 కమ్యూనిటీస్. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తలేదు. సో ఎందుకు వస్తలేదో అర్థమవుతలేదు. మీరైతే నార్మల్గా మీరు ట్రై చేయండి, ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఇదే మెథడ్ యూజ్ చేయండి. సో SNMP-ENUM క్లిక్ చేసిన తర్వాత -H అని క్లిక్ చేయండి. సో దీనిలో ఏమున్నది, ఐపీ అడ్రస్ కమ్యూనిటీ కాన్ఫిగ్ ఫైల్. సో SNMP ఐపీ అడ్రస్ అనేది 192.168.29.1 కమ్యూనిటీ ఫైల్ public.txt క్లిక్ చేద్దాం. సారీ, కమ్యూనిటీ ఫైల్ కాన్ఫిగ్ ఫైల్ అడిగాలి. సారీ, రాంగ్ కొట్టిన. కమ్యూనిటీ అనేది పబ్లిక్ కదా, అది పబ్లిక్ నెట్వర్క్ కదా. పబ్లిక్ public.txt. సో మీకు ఇది ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. నో సర్చ్ ఫైల్ ఆర్ డిక్షనరీ. ఇప్పుడే క్రియేట్ చేసినా కదా. సో ఓకే, సిస్టమ్ ఇన్ఫో మనకి ఇదైతే రూటింగ్ స్టార్ట్ అయింది. నో రెస్పాన్సెస్. సో మనకి ఇదైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తలేదు. మీరైతే ఇదే మెథడ్ అయితే ఫాలో అవ్వండి. సో అటాక్ సినారియో అయితే ఇదే. మనకి అటాక్ సినారియోలో మనకి ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది. నెక్స్ట్ మీకు ఫిషింగ్ అటాక్స్ కావాలో చెప్పండి. నెక్స్ట్ మెథడ్లో ఫిషింగ్ అటాక్స్ నేను స్టార్టింగ్లో చెప్పిన, ఎవరు కామెంట్ చేయలేదు ఫిషింగ్ అటాక్స్ గురించి. కావాలంటే చెప్పండి. సో మనం ఇక్కడ ఏంటంటే ఫిషింగ్ అటాక్ చేసినప్పుడు ఈ ఐపీ అడ్రస్ మీద ఫిషింగ్ అటాక్ చేసినప్పుడు మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, యూజర్ గురించి, హోస్ట్ నేమ్, లిజనింగ్, టీసీపీ పోర్ట్స్. సో ఇక్కడ ఇవన్నీ వస్తాయి. సో అందుకని వస్తలేదు ఇక్కడ. సో ఇది క్లియర్ చేసేస్తున్నా. సో మీకు ఈ మెథడ్ అయితే అర్థమైంది అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ గైస్. ఈరోజు ఇంతటికి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.